అండి పకోడీని ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఒక పెద్ద సైజు 4 అయితే సరిపోతాయి ఉల్లిగడ్డలు. అందులో ఒక స్పూను కారం, ఒక స్పూన్ సాల్టు, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనాతోటి ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా వేసుకోండి. వేసుకున్నాక అంతా కలుపుకొని ఒకసారి ఇప్పుడు ఒక కప్పు మెజరింగ్ కప్పుతోటి ఒక కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, నేను అదంతా జల్లెడ చేసుకున్న దాన్ని మనం వేసుకొని పిండి అంతా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు డ్రీప్ పైకి ఆయిల్ పెట్టుకొని మనం చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ మనం ఈవినింగ్ టీ తాక్కుంటూ తింటే మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ పెద్దలు కానీ. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఓసారి నేను చేసినట్టు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని